యూట్యూబ్లో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ సెక్స్ విజ్ఞానాన్ని శాస్త్రీయంగా తెలుసుకోవడానికి అవగాహన కలిగించడానికి మీతో ముఖాముఖిగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. మీ నుంచి వచ్చిన ఈ ప్రశ్నలన్నింటికి లేకపోతే సమస్యలన్నింటికి ఈ కార్యక్రమం ద్వారా మీకు కొంత పరిష్కారం సూచించడం జరుగుతుంది. డాక్టర్ గారు, పురుషులలో రతి కోరిక కలిగితే పురుషాంగం స్తంభిస్తుంది, మరి స్త్రీలలో కోరిక కలిగితే ఏమవుతుంది? పురుషులో పురుషాంగం ఉంది కానీ స్తంభిస్తుంది, స్త్రీలలో పురుషాంగం లేకపోతే మరి ఏం స్తంభిస్తుందంటే వాళ్ళ క్లైటోరిస్ స్తంభిస్తుంది. క్లైటోరిస్ కూడా ఆడవాళ్ళలో పురుషుల్లోని పురుషాంగం లాంటిది. ఈ క్లైటోరిస్ అనేది దీన్ని యోని శీర్షము అంటారు. ఇది వెజినల్ ఆర్ఫిస్, యోని మార్గానికి పైన, యోని మార్గంలో అంటే పైన ఇక్కడ చర్మం ముడతల్లో ఒక బఠానీ గింజ అంతా కంది గింజ అంతా బొడిపి తగులుతుంటుంది. అది హుడ్ అంటాం. పైన చర్మం ఇలా ఇలా మూసేస్తుంది. హుడ్ కింద దీని కింద ఉంటుంది. ఎలాగైతే మగవాళ్ళలో పురుషాంగం మీద పురుషాంగ పూర్వ చర్మం ఉంటుందో ఆ గ్లాన్స్ ప్రిన్స్ బయటకు ఉండదు, పురుషాంగ పూర్వ చర్మం మూసిస్తుంది, అది దానికి ముందే వెళ్తుంది. ఆరంగానే హుడ్ ఇది కూడా పురుషాంగ పూర్వ ప్రెప్పిస్ లాంటిది, అంటే పురుషాంగ పూర్వ చర్మం లాంటిది. ఇది దీన్ని కాస్త ఇలా పక్కకు వస్తే ఆ క్లైటోరిస్ కనబడుతుంది. అది సెక్షువల్గా డిజైర్ కలిగిన, సెక్షువల్గా ప్రేరణ కలిగిన అది వేసిన గింజంతా అవుతుంది. వేసిన గింజంతా అవడమే కాదు, మగవాడికి ఎలా అయితే శిష్ణము కాండము అని ఎలా ఉందో ఆరంగానికి స్పష్టంగా ముందు కాస్త గ్లాన్స్ మిస్ లాగా శిష్ణంలా కనబడుతుంది, తర్వాత కాండంలా కనబడుతుంది. కొంతమంది లేడీస్లోనండి మాస్టర్బేషన్ అలవాటు చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ ఉంటుంది. రోజు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు కూడా చేసి ఉంటారు. ఎప్పుడు అనుకుంటే రుత్తుకుంటారు. అలాంటి వాళ్ళలోనండి ఇది మామూలుగా పెరిగిపోయి అసలు ఎప్పటికీ ఇంత పొడుగ్గా బయటకుంటుంది. చిన్నపిల్లలు కూడా పినిస్లాగా ఓ పినిస్లా బయటకు వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ హుడ్ పోతుంది. ఇదేమో రాసి కలిగి ఎప్పుడు ఇలా అలా ఇది పోతుంది. ఇది పెద్ద వేసం గింజ అంతా ఇలా పైకి ఇలా పైకి ఉంటుంది. వాడు మాట మాస్టర్బేషన్ చేశాడు కదా, చెవో రుద్దు గల అలా తయారైపోతుంది వాళ్ళకి. అంటే జస్ట్ లైక్ పురుషాంగంలాగానే స్తంభించే పురుషాంగంలాగా ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళకి అంగం వారికి కోరిక కలిగిననుకోండి, ఈ పురుషాంగంలో ఉంది ఇంకా పెద్దది కనబడుతుంది, చాలా పెద్ద అయిపోతుంది వాళ్ళకి, చాలా పెద్ద అయిపోతుంది. అలాగ ఉంటే అదే ఆడవాళ్ళల్లో మగవాళ్ళలో కోరిక కలిగితే అంగం స్తంభిస్తే ఆడవాళ్ళలో క్లైటోరిస్ ఉంది. ఇంతే కాకుండా అక్కడ లేబియా మేజర్ ఉబ్బుతాయి, యోనిపేదలు ఉబ్బుతాయి. ఆ తర్వాత ఏమో ఆ యోనిలో ద్రవాలు ఊరుతాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. మామూలుగా ఉబ్బుతాయి, దాన్ని స్పాంజ్ లాగా. యోనిపేద ఎంత ఉబ్బుతాయంటే మామూలుగా చర్మం తొక్కల్లా ఉంటుంది. చర్మం ముడతలు, ఉట్టి ముడతలు, లేబియా మేజర్ ముడత చర్మం ముడతల్లాగా ఉంటాయి. అలాంటిది సెక్స్ పైన కోరికలు రక్తం దూరిపోయి ఈ వేలంతా అంత అవుతాయి. అంత మందాన్న రెండు లేబియా మేజర్ కూడా ఈ వేరే మందాన్ని ఉప్పుతాయి. మామూలుగా చర్మం ముడతల్లాగా ఉంటాయి. ఎందుకలా దాంట్లో అంటే టిష్యూ రక్తాధిక్యత ఉబ్బిపోయి ఇలా జరుగుతుందన్నమాట. ఇవన్నీ కూడా స్త్రీలలో సెక్స్ పరం కోరిక కలిగినప్పుడు స్పష్టంగా కనబడుతుంది. Please subscribe for more videos. YouTube /Dr. Samaram.